చాలా బాగుంది, నీట్ గా క్లాస్ గా ఉంది సినిమా. అంటే చాలా బాగా కనెక్ట్ అయినా, అన్ని మెమరీస్ గుర్తొచ్చినాయి. ఒక లవ్ స్టోరీని ఒక కొత్త రకంగా పోయట్రీ ఆ రూపంలో చెప్పడానికి చాలా బాగా సూపర్. యా, మూవీ చాలా బాగుంది. చాలా ఎంటర్టైన్ చేసింది. మంచి క్లాసిక్ లవ్ స్టోరీ, చాలా అందంగా అద్భుతంగా చూపించారు. ఖచ్చితంగా హిట్ అయింది సినిమా. అయ్యో, చాలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచే స్కూల్ డేస్ అన్ని గుర్తొచ్చాయి. చాలా బాగుంది సినిమా. ఐఎమ్ హ్యాపీ విత్ మూవీ. బాగుంది, మంచి పోయిట్రిక్ లవ్ స్టోరీ. బాగుంది, నైస్. బాగుంది, ట్విస్ట్. బాగుందండి. బాగుంది అనిపించింది. స్కూల్ పిల్లలకు బాగా నచ్చుతుంది. చిన్నోళ్ళకి బాగా నచ్చుతుంది, కాలేజీ పిల్లలకి బాగా నచ్చుతుంది. అదే మ్యూజిక్ అంత బాగుంది, బాగా చూడొచ్చు. బాగుంది, నచ్చింది. బాగానే ఉంది. వచ్చింది, వస్తాయి కదా. చాలా బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది. బాగుంది, ఎక్స్పెక్ట్ చేస్తాను. అందరు బాగుంది, అందరు బాగుంది. ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది. అందరు వెళ్ళొచ్చు. గుడ్, నచ్చింది, బాగుంది. నైస్, ఆల్ నైస్. మ్యూజిక్ చాలా బాగుంది, ఆల్ నైస్. మూవీ చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. లవ్ అంతా ఫీల్. మూవీ చాలా బాగుంది, సాంగ్స్ అయితే ఎక్సలెంట్. లవ్ స్టోరీ బాగుంది, ప్లెజెంట్ గా చాలా బాగా అనిపించింది. అంటే చూడొచ్చు. క్లైమాక్స్ కూడా గుడ్. మూవీ అయితే చాలా బాగుందండి. రియల్గా చెప్పాలంటే నా స్కూల్ లవ్ స్టోరీ గుర్తొచ్చింది. అంత బాగుంది, అసలు చాలా బాగుంది. మ్యూజిక్ కానీ చాలా, అసలు చాలా అంటే చాలా బాగుంది. బాగా సెట్ అయిపోయింది మ్యూజిక్ కానీ. చూడొచ్చు అండి, చాలా బాగుంది చూసి. అన్న ఇప్పుడే చూసాను కాలమేఘ కరిగింది మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి లవ్ స్టోరీ అనమాట, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఈ సినిమా చూసిన కాంచి మన స్కూల్ లైఫ్లో కానీ కాలేజీ లైఫ్లో కానీ అసలు ఆ లవ్ స్టోరీ అందరికీ గుర్తొస్తుంది అనమాట. చిన్నప్పుడు ఆ స్కూల్లో చేసిన అన్నీ చాలా చాలా బాగుంటాయి అనమాట. నిజంగా లవ్ స్టోరీని ఇంత బాగా చూపించారు డైరెక్టర్ గారు, నిజంగా చాలా గ్రేట్. సో చాలా మందికి కనెక్ట్ అవుతారు అనమాట స్టోరీకి. ఒక సింగిల్సే కాదు, లవర్స్ కూడా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. అంతా బాగుంది అనమాట. డైరెక్టర్ గారు రాసుకున్న విధానం కానీ తీసిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు ప్రతి చోట చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంట్రెస్ట్గా సినిమా చూస్తూ ఉంటారు. ఒక మంచి లవ్ స్టోరీని తీశారనమాట డైరెక్టర్ గారు. సో హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కొన్ని మాటలు అయితే టచ్ అయినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారనమాట. చాలా మంచి సినిమా అనమాట, ఈ రోజుల్లో చూడాల్సిన సినిమా అనమాట. సో లవ్ అనేది, ప్రేమ గొప్పతనం అనేది చాలా బాగా చూపించారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, కాలమేఘ కరిగింది. సో ఒక మంచి ట్రూ లవ్ స్టోరీని తీసుకొని వచ్చారనమాట. చూస్తున్నంతసేపు చాలా ప్రేమికులు కనెక్ట్ అవుతారు, అలాగే పేరెంట్స్ కూడా కనెక్ట్ అవుతారు అనమాట. చాలా బాగుంది. సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, విజువల్స్ పరంగా ఆ స్కూల్ లైఫ్ని అంతా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా అనమాట కాలమేఘ కరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరు థియేటర్కి వచ్చి సపోర్ట్ చేయండి. అన్న ఇప్పుడే కాలమేఘ కరిగింది ఫిలిం చూసి వచ్చానన్న. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా హైగా ఉన్నాయి. అంటే మన ఓల్డ్ పోయట్రీ డే రోజు ఓల్డ్ పోయట్రీ అంటే పోయట్రీ విధంగా మనకు సినిమా చూపించిన తీరు చాలా కనెక్ట్ అవుతాము. మెయిన్ థింగ్ ఈ ఫిలింలో 2 వర్షన్స్, ఒక యంగర్ వర్షన్ అండ్ ఓల్డర్ వర్షన్ వచ్చేసి వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, అంటే స్కూల్ ఏజ్లో ఉన్న జ్ఞాపకాలు, మెమోరీస్ అన్నీ తలుచుకుంటూ యంగ్ అయిపోయాక వాళ్ళు ఆ సన్నివేశాలు, ఆ మెమోరీస్ గుర్తు తెచ్చుకుంటూ సినిమా అలా సాగిపోతుంటుంది. డైరెక్టర్ చాలా మంచిగా చూపించారు అన్న, చాలా మంచిగా చూపించారు. ఎథిక్స్, వాల్యూస్, లవ్లో ఒక ఫీల్ గుడ్ మూవీ అనేది మొత్తం టోటల్గా చూసుకున్నాం. ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేసి చాలా హైగా ఉన్నాయి. ఎక్కడైతే మనకు
పెయిన్ అనిపిస్తుందో, ఆ లవ్ మెమరీస్ గుర్తొస్తున్నాయో, అక్కడ బీజిఎంతో ఆ సీన్ ఎలివేట్ చేయడం ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయింది ఫిలిం. ఇది చాలా మంచి ఫిలిం. ఓల్డ్ పోయిటరీ డే రోజు వచ్చినందుకు మనం తెలుగు ఫిలిం లవర్స్గా మనం ఎంతో హ్యాపీగా ఫీల్ కావాల్సిన మూమెంట్ అది ఈ సినిమా ద్వారా. చాలా బాగుందన్న ఫిలిం. వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు అన్న, మంచిగా ఎంజాయ్ చేయండి. సినిమా నిజంగా చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమని చాలా విధాలుగా చూపిస్తారు. చాలా లవ్కి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. బట్ ఈ సినిమాలో నాకు స్కూల్ లవ్ స్టోరీ అనేది, అంటే ఫస్ట్ లవ్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ లవ్ అనేది ఎప్పటికీ గుర్తుంటుంది. ఎంతమంది మనల్ని దగ్గరైనా దూరమైనా కూడా ఆ లవ్ అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంటుందని చూపించారు సినిమాలో. చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఇందులో చూపించిన పోయిట్రీ, కొన్ని కవితలు కావచ్చు, కొన్ని చోట్ల కొన్ని మాటలు కావచ్చు, చాలా మనసుకు హత్తుకుంటాయి. అచ్చమైన తెలుగులో ఎక్కడో డిక్షనరీ నుంచి పట్టుకొచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే అసలు వాళ్ళ హగ్ సీన్ తర్వాత కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఆ డైలాగ్స్ కావచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది. సో థియేటర్కి రండి, డెఫినెట్గా మీ స్కూల్ లైఫ్ని, స్కూల్ లవ్ని గుర్తు తెచ్చుకోండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. కాలమిగా కరిగింది సినిమా టైటిల్ ఎలా ఉందో సినిమా స్టోరీ కూడా అంత బాగుంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. నిజంగా అంత మంచిగా తీసాడు డైరెక్టర్ మోహన్. అంటే నిజంగా ఇంజక్షన్ తీసాడు అన్న. ఒక ఇంజక్షన్ ఎట్లయితే దిగితే మనకి ఎట్లా ఉంటుందో అట్లాంటి ఇంజక్షన్ ఇచ్చాడు. సినిమా స్టోరీ విధానం చాలా బాగా నచ్చింది. ఇదేదో మన చిన్న డైరెక్టర్ ఫీలింగ్ రాలేదు. ఒక మంచి తోపు డైరెక్టర్ లైక్ త్రివిక్రమ్ తీసిన ఫీలింగ్ వచ్చింది. ఈరోజు వరల్డ్ పోయిట్ డే కదా, సో అట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఒక మంచి పోయిట్తో వచ్చిన సినిమా నిజం చెప్తున్నా, నాకు గుండెల్లో పిండిస్తుంది అన్న. నిజంగా ఏడుపు వచ్చింది నాకు. అంటే మన గతంలో చిన్నప్పుడు మనం చేసిన లవ్ స్టోరీస్ ఉంటుంది చూడు, ఆ స్కూల్ లవ్ డేస్ ఎంత క్యూట్గా, ఎంత మెమొరబుల్గా, జీరో వల్గారిటీ అన్న, జీరో రొమాన్స్, జీరో ఎటువంటి నెగిటివిటీ లేకుండా చాలా పాజిటివ్ తీశారు. ఎంత అంటే నాకు నిజంగా ఏడుపు వచ్చేసాను. అంత కనెక్ట్ అయిపోయిన సినిమాకి నాకు చాలా మంది. దయచేసి ప్యూర్ లవ్, నిజంగా ట్రూ లవ్ చూడాలనుకున్న వాళ్ళకి మంచి సినిమా అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో హీరోగా నటించిన అరవింద్ అయితే చాలా బాగా చేశాడు అన్న. నిజంగా ఆ యాక్టింగ్ కానీ, ఈ సినిమాలో చిన్నప్పుడు చేసిన ఇద్దరు పిల్లలు పిండేశారు. నిజంగా అదిరిపోయిన సినిమా అయితే చాలా బాగా. ఓపెన్ ఛాలెంజ్ సినిమా చూసి బయటికి ఏడ్చుకుంటూ బయటకు వస్తారు తప్ప ఊరికైతే ఎవరు రారు. అంత బాగుంటుంది. నిజంగా నాకు చాలా బాగుంది. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ. ఇంటి ముందు నాటం చెట్టు సినిమా సూపర్ హిట్. ఇంటి పక్కన ఉంటుంది 10 సినిమా మంచి కంటెంట్. దయచేసి సినిమా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.